శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు కరుణ. రచించిన వారు డాక్టర్ ఎం సుగుణారావు గారు. కథ విందాము. స్త్రీ స్వేచ్ఛను ఆదర్శంగా తీసుకున్న అతనిలోని మార్పుకి కారణం. సుందరం మారిపోయాడు. ఇది వరకటి సుందరం కాదు. జీవన సముద్రంలో నట్టనడుమ ఉన్నాడు. అతన్ని బాగు చేయగలిగేది మీరే. వెంటనే వస్తారుగా, కన్నీళ్లతో అర్థిస్తూ కరుణ. ఆ ఉత్తరం చదివి నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆమె అలా రాసిందంటే సుందరం ఏ దశలో ఏ రకమైన మార్పు సంభవించిందో ఊహించలేకపోతున్నాను. అతడొక అద్భుతమైన సత్యం. నాకెప్పుడు అతడితో పరిచయమే విచిత్రంగా జరిగింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం యూనివర్సిటీ ఎంఫిల్ కోసం కృషి చేస్తున్న రోజుల్లో కాన్వొకేషన్ హాల్లో జరిగిన సెమినార్లో చాలా మంది మాట్లాడినా నాకెవ్వరిది మింగుడు పడలేదు. సమస్యలు సృష్టించేది మనిషే. స్వేచ్ఛగా సుఖంగా జీవించడానికి ఉండే అవకాశాలు కాలరాచి శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించుకుంటున్నది మనిషే అంటూ ఉద్వేగంగా మాట్లాడిన సుందరం వెంటనే నాకు స్నేహితుడయ్యాడు. ఆ రోజుల్లో విశాఖ రోడ్లన్నీ మావే. బీచ్ ఒడ్డున ఎన్నో సాయంకాలాలు వేదాంత తాత్విక చర్చలలోనే మునిగి తేలేవాళ్లం. మనుషుల మధ్య మానవీయ సంబంధాల స్థానంలో వ్యాపార బంధాలు చోటు చేసుకోవడం పట్ల అతను నిత్యం కలత చెందుతూ ఉండేవాడు. అతని మాటలు హృదయంలోంచి నిర్భీతిగా ఎక్కుపెట్టిన బాణాల్లా ఉండేవి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన తర్వాతి చెల్లెళ్ల పెళ్లి బాధ్యత భుజాల మీదకు వేసుకోవలసిన ఈ మనిషికి ఆదర్శాలు తిండి పెడతాయా అనేవారు బంధువులు. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసే తండ్రి హఠాత్ మరణంతో అతడి చదువు అర్ధాంతరంగా ముగిసింది. మనిషి తత్వ జిజ్ఞాస మొదలయ్యింది. వైజాగ్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. కుటుంబ భారం నెత్తిన పడడంతో సంవత్సరం తిరిగేసరికల్లా చెల్లెళ్ళిద్దరి పెళ్లి జరిపించి తన బాధ్యత తీర్చుకున్నాడు. అలా తన డాక్టరేట్ డిగ్రీ చెల్లెళ్ల పెళ్లికి ముడిపడడం ఎంత దురదృష్టమో. అయినా ఆ విషయంలో నిరాశ పడలేదు. అతను రీసెర్చి వదిలేసిన సంవత్సర కాలంలో చాలా మార్పులు జరిగాయి. మా సహాధ్యాయులు చాలా మంది రీసెర్చి వదిలి ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది. నా ఎంఫిల్ కూడా పూర్తయి యూనివర్సిటీలోనే టెంపరవరీ లెక్చరర్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాను. ఉండేది వైజాగ్లోనే కాబట్టి మా స్నేహం అలా కొనసాగుతూనే ఉండేది. మా కేంద్ర స్థానం నా రూమ్. సాయంత్రం 6 అయ్యేసరికి సుందరంతో పాటు మిగతా మిత్రులు అక్కడికే చేరుకునేవారు. అలాంటి ఒక సాయంకాలం మా చర్చలు ఉద్వేగభరితంగా సాగుతున్నాయి. ఎగ్జిస్టియన్సీ, మెటీరియలిజమైన, కమ్యూనిజమైన, ఏ ఇజమైన మానవాళి మనుగడకు సహాయపడతాయే తప్ప మరణ హోమంగా మారకూడదు. ఇజాల గురించి నిజాల గురించి థియరీలు ప్రవచించడం కన్నా ప్రాక్టికల్గా ఆలోచించడం, ఆచరించడం అది ముఖ్యం. కానీ అలా ప్రవాహంలా వస్తున్న సుందరం మాటలు అప్రయత్నంగా ఆగిపోయాయి. అతని చూపులు కిటికీ దగ్గరే నిలిచిపోయాయి. నేను తల తిప్పి చూసేసరికి కిటికీ అవతల కరుణ. గుండ్రటి ముఖం, చిన్ని బొట్టు, ముఖంలో నైర్మల్యం. మల్లె మొక్కకు నీళ్లు పోస్తున్న ఆమెను చూస్తూ ఎవరు అంటూ కళ్లతో ప్రశ్నించాడు సుందరం. ఆమె తల్లి పూర్వాశ్రమంలో పబ్లిక్ రోజా. అర్థమైందా అన్నాడు ప్రతాప్. నేను ఆ అమ్మాయి తల్లి గురించి అడగలేదే అని కోపం తెచ్చుకోబోయాడు సుందరం. మిత్రమా, యథా తల్లి తథా పిల్ల. ఆ పిల్లకు పెళ్లి చేద్దామనే తల్లి ప్రయత్నం. అయినా చెడిపోయిన దాని కూతుర్ని చేసుకునే ఆదర్శ పురుషుడు దొరకొద్దు అని వెటకారంగా మాట్లాడాడు ప్రతాప్. మనం ఇంతవరకు చర్చించిన విషయాలను మర్చిపోయి మరీ దారుణంగా మాట్లాడుతున్నావేరా అన్నాడు సుందరం బాధపడుతూ. సిద్ధాంతాలు వేరు, ఆచరణ వేరు. ఆల్ దట్ వీ ప్రీచ్ కెనాట్ బి ప్రాక్టికబుల్ అన్నాడు ప్రతాప్ వాదనలోకి దిగుతూ. అదేం కాదు, నా విషయంలో మాత్రం శాంతంగా చెప్పాడు సుందరం. అంటే ఆ చెడిపోయిన దాని కూతుర్ని నువ్వు ఉద్ధరించగలవా అన్నాడు రెచ్చిపోతూ ప్రతాప్. ఆ మాటలకు సుందరం తల ఉంచుకున్నాడు. అంతేలే బ్రదర్, తనదాకా వస్తేనే కాని ఏదీ తెలీదు అంటూ ముక్తాయింపుగా నవ్వి లెట్ us మూవ్ అంటూ బయలుదేరాడు. మా అందరినీ తీసుకుని ప్రతాప్ బయటికి. తర్వాతి రోజు నుంచి సుందరం మాకు కనిపించలేదు. కొన్ని రోజుల విరామం తర్వాత ప్రత్యక్షమయ్యాడు శుభలేఖలతో. అవి కరపత్రాల్లా ఉన్నాయి. వివాహం భౌతిక అవసరమే కాదు, సామాజిక బాధ్యత కూడా.
మేము వివాహం చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కరుణ, సుందరం. మా ఆశ్చర్యానికి అవధుల్లేవు. సుందరం ఇంట్లో వాళ్ళు అతి కష్టం మీద ఒప్పుకున్నారు. తల్లి ఎలాంటిదైతేనే పిల్ల మాత్రం బంగారం. పైగా గ్రాడ్యుయేటు, అందం, సంస్కారం ఉన్న అమ్మాయి అని కొంతమంది సుందరం నిర్ణయాన్ని బలపరిచారు. నేను మరికొంతమంది మిత్రుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళైపోయింది. కొద్ది రోజులకు ఆ ఊరికి దగ్గరలోనే ఒక డిగ్రీ కాలేజీలో పర్మనెంట్ ఉద్యోగం రావడంతో విశాఖ నుంచి సెలవు పుచ్చుకున్నాను. సుందరం లాంటి సన్నిహితుల్ని, ఆ జ్ఞాపకాల్ని వదల్లేక వదిలి వచ్చేశాను. వారి గురించిన విశేషాలు ఉత్తరాల ద్వారా తెలిసేవి. సుందరం, కరుణల సంసారం చాలా సంతోషంగా సాగుతోందని, మనసు, వాక్కు, శరీరం అనే మూడింటి సాక్షిగా ముడిపట్ట దంపతుల కన్నా ఆ మూడు ముళ్ల ప్రశ్న లేకుండా మనసులతోనే ముడివేసుకున్న వాళ్ళిద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని సత్కరించవచ్చునని మా మిత్ర బృందంలోని ప్రతాప్ రాశాడు నాకు సంవత్సరం క్రితం. ఆ తర్వాత వారి నుంచి సమాచారం లేదు. మరి ఈ ఉత్తరం? నాకు మనసులో ఎన్నో ప్రశ్నలు. సుందరం మారిపోయాడా? ఏ రకమైన మార్పు? వారి సన్నిహిత మిత్రుని కాబట్టి ఆ మనసుల మధ్య రగులుకుంటున్న అంతర్నృత్యాన్ని ఆపాలి అనుకుంటూ బయలుదేరాను. సుందరం ఇంటి ముందు ఆటో దిగాను. మనసులో అలజడి. నన్ను చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ భయంగానే అతని ఇంటి తలుపు తట్టాను. ఎదురుగా కరుణ. ఆమె కళ్ళు ఏడ్చి ఉబ్బినట్లున్నాయి. కళ్ళల్లో ఇదివరకటి వెలుగు లేదు. జీవితం భారం అంతా తానే మోస్తున్నట్లుగా, అలసటగా, ఆందోళనగా ఉందామె. కూర్చోండి అంటూ లోపలికెళ్ళింది. రాజుని రప్పించింది నువ్వు కదూ? నిన్నేదో నేను అన్యాయం చేస్తున్నట్లు. లోపల నుంచి ఆమెను కోప్పడుతున్న సుందరం కంఠంలో తీవ్రత. నమ్మలేకపోతున్నాను. వివాహ వ్యవస్థ కల్పించిన కట్టడిలో, దాని పరిధిలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్ని గుర్తించి వారి విముక్తికై పిలుపునిచ్చిన ఛలాన్ని ఆరాధించిన సుందరం ఈ రకంగా మారడం నాకు అమితమైన బాధను కలగజేస్తోంది. కళ్ళు రెండు రుద్దుకున్నాను. సుందరం ప్రత్యక్షం. పోల్చుకోలేకపోయాను. బాగా చిక్కిపోయాడు. మాసిపోయిన గెడ్డం, మొహం ఉబ్బి, కళ్ళ కింద నల్లటి వలయాలు. నేనేదో చెప్పబోయేంతలో, మిత్రమా, నన్నేమీ అడగద్దు, నాకేమీ నీతి బోధనలు చేయొద్దు, నన్నిలా వదిలే. అతను తూలుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. మాటలు రాక నిర్లిప్తంగా కూర్చుండిపోయాను. ఆమె కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. 6 నెలల నుంచి అదోలా ఉంటున్నారు. క్రమేపీ సిగరెట్లు, తాగుడు అలవాటయ్యాయి. అన్నీ భరించాను. ఇంకా నేను ఆమె మాటలు వినలేకపోయాను. ఆమె కంఠం వణుకుతోంది. నేనింకా అక్కడుంటే ఆమె దుఃఖం ఎక్కువవుతుందని వచ్చేశాను. ఆమె భోజనం చేయమని ప్రాధేయపడిన మా వైజాగ్ మిత్రులతో కలిసి సుందరంలో మార్పు తేవడానికి విశ్వ ప్రయత్నం చేశాను. అయినా లాభం లేకపోయింది. మాకు కనిపించకుండా తప్పించుకుని తిరిగాడు. ఇక చేసేది లేక కాలంతో పాటు అతను మారగలడని నేను అతన్ని పూర్తిగా మర్చిపోయాను. 2 నెలల తర్వాత ఒక పిడుగులాంటి వార్త. సుందరం చనిపోయాడని. అతని ఆఖరి చూపులు నాకు దక్కలేదు. చనిపోయిన నెల తర్వాత తెలిసింది. తన అంతిమ కోరికగా కరుణ మళ్లీ పెళ్లి చేసుకోవాలని. ఆ భారం మిత్రులదేనని ఉత్తరం రాసి పెట్టాడట. అతన్నెప్పుడో తన కళ్లను ఐ బ్యాంక్కి డొనేట్ చేశాడు. ఆ విషయం మాత్రం అమలు జరిగింది. కానీ కరుణకు మళ్లీ పెళ్లి చేయడం మా మిత్రుల తరం కాలేదు. నేను ఒకసారి వెళ్ళి ఆమెకు నచ్చజెప్పాను. ఆమె తల్లి కూడా కరుణకు మళ్లీ పెళ్లి చేయడానికి ప్రయత్నించింది. పిల్లలున్న రెండో పెళ్లి వాళ్ళు, వయసు పైబడి పెళ్లి కాని వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అయినా ఆమె అంగీకరించలేదు. నర్స్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యింది. ఆమె విషయంలో మేము చేయగలిగిందేమీ లేదని అర్థమవ్వడంతో మా ప్రయత్నాలను ఆపేశాము. కాలచక్రంలో మరో సంవత్సరం గడిచింది. ఒక కాలేజీలో నన్ను ఎగ్జామినర్గా వేయడంతో నాకు విశాఖపట్నం ప్రయాణం తగిలింది. నా పని ముగించుకున్న అనంతరం నేను చేసిన మొదటి పని కరుణ గురించి వాకబు చేయడం. ఆమె తన నర్స్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లెప్రసీ హాస్పిటల్లో చేరిందని మా మిత్రులు చెప్పారు. దానికి సూపరింటెండెంట్ డాక్టర్ జయరావు. ఆయన సుందరానికి అతి సన్నిహిత మిత్రుడు. ఆయన్ని వెంటనే కలిశాను. ఆమె క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఆమెను పెళ్లికి ఒప్పించాలి డాక్టర్ అన్నాను. ఆమె ఒప్పుకోదు. నేను చాలా ప్రయత్నించాను. మా హాస్పిటల్లోనే తన కాలం అంతా గడిపేస్తోంది. ఆమె సుందరం జ్ఞాపకాల్లోనే బ్రతుకుతోంది. జీవితాంతం
అలానే ఉండిపోతుందేమో పిచ్చి తల్లి అన్నాడాయన నిట్టూర్పు విడుస్తూ. ఏం జ్ఞాపకాలిద్దరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పెళ్లి చేసుకున్నా ఆమెకు అతడు కలిగించిన మానసిక సంక్షోభం నేనెరుగుతును. అతన్ని శాశ్వతంగా మరిచిపోవడమే మంచిది అన్నాను. నా మాటలకు వెంటనే ఆయన స్పందిస్తూ, లేదు రాజు, మీకందరికీ సుందరం ఒక పతనం చెందిన ఆదర్శవాదిలా కనిపించాడు కానీ అంటూ ఆయన ఆగిపోయాడు. ఆయన ఏదో దాస్తున్నాడు అనిపించి, చెప్పండి సార్ అసలు విషయం అంటూ నేను బలవంతం చేశాను. సుందరంలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణం అతడికొచ్చిన జబ్బు అన్నాడు. మై గాడ్ అన్నాను ఆందోళనగా. ఆయన కొనసాగించాడు. నాకు తెలియకుండానే మద్రాసు వెళ్ళి చూపించుకున్నాడు. డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నా లైఫ్ స్పాన్ కొద్ది కాలం పెరుగుతుంది తప్ప చావు తథ్యం అని అక్కడి డాక్టర్లు చెప్పారు. చనిపోయే విషయం ముందే తెలిస్తే ఆమె భరించలేదని అతడికి తెలుసు. అందుకే ఆమెకు పీడకలగా మారిపోవడానికి తాను ఏ విలువలకై ప్రాకులాడాడో అదే విలువల్ని కాలరాచాడు. కరుణకు తన పట్ల ద్వేషం పెరిగితే ఆమె వేరొకరికి తన మనసులో చోటివ్వగలదు అనే ఆశతో తన చివరి దినాల్లో ఆమెను దూరం చేసుకున్నాడు. ఆయన చెప్పడం పూర్తి చేసేసరికి నా కళ్లల్లో నీళ్లు నిలిచాయి. సుందరం పట్ల మనసంతా జాలితో నిండిపోయింది. ఈ విషయం అంతా మీకెలా తెలుసు డాక్టర్ అన్నాను. తనకొచ్చిన జబ్బుకు మందులు వాడితే మరికొన్ని రోజులు బ్రతికేవాడేమో. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని, ఆమె జీవితం హాయిగా సాగాలని, అందుకే దురలవాట్లకు బానిసై తన చావును ప్రీపోన్ చేసుకున్నానని, ఈ విషయం కరుణకు తెలియనీయవద్దని, తను ఇంకో 10 రోజుల్లో చనిపోతాడు అనగా నాకు తెలియజేశాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. నేనేమి చేయలేకపోయాను. అతను చనిపోయే రోజుల్ని లెక్కించడం తప్ప. ఆయన మాటలు వింటూ ఉంటే నాకు దుఃఖం ఆగడం లేదు. ఆమెను మా ఆసుపత్రిలో నర్స్గా తీసుకోవడం తప్ప నేను ఆమె పెళ్లి చేయలేకపోయాను. డాక్టర్ గారి స్వరంలో ఆవేదన. ఆయన నుంచి సెలవు తీసుకుని కరుణ పనిచేస్తున్న ఆ ఆసుపత్రిలోని వార్డ్ వైపు నడిచాను. అప్పుడు సమయం 7 అయ్యింది. వాతావరణంలో ప్రశాంతత. అయినా నా మనసులో అర్థం కాని గుబులు. నాకు కొద్ది దూరంలో కరుణ. తెల్లటి మల్లెపువ్వు లాంటి డ్రెస్సులో, ఆ వస్త్రాల్లో ఆమె దీనుల బాధల్ని దూరం చేసే దేవతామూర్తికి ప్రతిరూపంలా ఉంది. ఆమెకు ఎదురుగా వ్యాధిగ్రస్తుడైన ముసలి వ్యక్తి. అతని ముఖం వికృతంగా ఉంది. వేళ్లు లేని అతడి చేతులకు ఆమె మందు రాస్తోంది. ఆ పనిని నిష్ఠగా తపస్సులా చేస్తున్న ఆమెను ఆ స్థితిలో మాట్లాడించడం ఇష్టం లేక గబగబా వచ్చేశాను. సుందరం మరోసారి మనస్సులో మెదిలాడు. అందరూ వెలివేసిన పతితురాలైన ఒక తల్లి కడుపున పుట్టిన కరుణను పెళ్లి చేసుకున్నాడు. కాలం కలిసిరాక ఆమెకు దూరమై ఆమె జీవితాన్ని మోడు వారకుండా ఉండడానికి తాను చరిత్రహీనుడిగా ముద్ర వేయించుకున్నాడు. అలాంటి సుందరం సమాజాన్ని అమితంగా ప్రేమించాడు. తన కళ్ళను దానం చేయడం ద్వారా తన ప్రేమను ప్రపంచానికి బయలుపరిచాడు. సుందరం ప్రేమించిన సమాజాన్నే ఆమె ప్రేమిస్తోంది. అదే స్మృతిలో ఆమె కాలం గడుపుతోంది. అదే ఆమె అతడికి సమర్పించే శ్రద్ధాంజలి. కవి చెప్పినట్లు వెళ్ళిపోయిన వాళ్లను గుర్తు పెట్టుకోవడం ఒక వేడుక కాదు, ఒక యాగం, ఒక సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించడం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.